నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వకర్మ కార్పెంటర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు ఎమ్మెల్యే బిఎల్ఆర్ పాల్గొని జయశంకర్ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. యూనియన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరణతో గౌరవనీయులు పూజలు మన శాసనసభ్యులు మత్తు లక్ష్మారెడ్డి గారి ముఖ్య అతిథిగా ఆహ్వానించి మరి వారి చేతి మీదుగా అసోసియేషన్ ఘనంగా ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని స్మరించుకోవడం జరిగింది. తొలిదశ ఉద్యమం నుంచి నల్లదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఎక్కడానికి చాలా పావులు గడిపించి వాళ్ళు దేవుని ఇచ్చిన నాయకుడు మన తెలంగాణ జయశంకర్ గారు వేసిన మాటలోనే సమ్మెతనేమి ప్రజల మొత్తం మాట్లాడేది మొత్తం మంది సంఘాలు, కులాలు, మతాలు అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ రావడానికి పూల పాటలు వేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి ఆశయ సాధన కొరకు మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ఏదైతే ఆవిర్భవించిందో తెలంగాణ జాతిపితగా మనం ప్రొఫెసర్ జయశంకర్ గారిని తీసుకున్నాం. కానీ ఆ రోజు వారిని ఖచ్చితంగా ప్రతి నాయకుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ గారిని స్మరించుకోవడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, మన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ 17వ వార్డు కౌన్సిలర్ నూకల వేణుగోపాల్ రెడ్డి అన్న గారికి తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటూ, మా అధ్యక్షుల వారికి, మండల అధ్యక్షులు ఈశ్వరన్న గారు కూడా అందరూ తెలంగాణ ఉద్యమాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమం అనేది నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన, సామాజిక తెలంగాణ కోసం మొదలైనటువంటి ఉద్యమం ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలాలతో సకల జనుల ఆశీర్వాదంతో అందరం పైకి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ ఈరోజు సుభిక్షంగా ముందుకు పోతుందంటే
అది మన జయశంకర్ సార్ గారి కళ్యాణటువంటి ఒక సృష్టించినటువంటి ఒక సిద్ధాంతం. 1952 మురికి నిబంధనలతో మొదలుకొని 1969 తొలిదశ ఉద్యమం వరకు, 1969 నుండి 2001 మలిదశ ఉద్యమం వరకు, 2001 నుండి 2014 తెలంగాణ వస్తుందనగా 2011లో వాళ్ళ గొంతులో ప్రాణంతో వరకు తెలంగాణ 4 మంది నలుగురు ఉన్నటువంటి ముచ్చటైనా, 40 మంది ఉన్నటువంటి డైలీ కాన్ఫరెన్స్ అయినా, లేకపోతే 4 ఉన్నటువంటి గ్రామ సభ అయినా, 40 ఉన్నటువంటి బహిరంగ సభ అయినా తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని తన గణాంకాలతో అంకెలతో వివరించి తెలంగాణ వాదాన్ని ప్రకటించి తెలంగాణ కోసం తన సిద్ధాంతాన్ని రచించి ఆ సిద్ధాంతంలో యావత్ తెలంగాణ నడిపించి ఆ సిద్ధాంతం ద్వారా సృష్టించినటువంటి తెలంగాణ చాలా ఉన్నందుకు, ఆయన మా ఇస్రోగ్రామం బిడ్డగా ఉన్నందుకు మాకెంతో గర్వకారణం. మా గత 12 సంవత్సరాలుగా వచ్చినటువంటి తెలంగాణలో ఎంతోమంది ఈ న్యాయం జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వంలో న్యాయం జరిగినటువంటి వారికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులు అయితేంది, అలాగే ఎవరైతే వివక్ష గురయ్యారో, ఎవరికైతే ఫలాలు అందట్లేదో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని కులవృత్తులకు స్వీకరించారు, కొన్ని కులాలకు కూడా పథకాలు ఇచ్చినారు. ఈ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మాత్రం విశ్వబ్రాహ్మణ కులానికి ఏమీ కూడా లేకుండా పోతా ఉన్నది. మమ్మల్ని కూడా గుర్తించి, మా మానవ త్యాగాలను గుర్తించి, మా శ్రీకాంత్ త్యాగాన్ని గుర్తించి, ఆయన అమరత్వాన్ని గుర్తించి మాకు కూడా ఒక విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఈ తెలంగాణ అభివృద్ధిలో ఆ ఫలాలు అందించి మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోవాలని వాళ్ళు కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నమస్కారం తెలియజేస్తున్నాను.